తైవాన్ మీద చైనా మళ్ళీ రెచ్చిపోతుంది. రెచ్చిపోయినటువంటి కార్యకలాపాలు నడుపుతోంది. ఏంటది తైవాన్కి సంబంధించి అంటే మళ్ళీ యుద్ధ విన్యాసాలు. ఒకప్పుడు బైడెన్ ఉన్నటువంటి సందర్భంలో అనేక సార్లు దాని చుట్టూ యుద్ధ నౌకల్ని మోహరించింది, యుద్ధ విమానాల్ని తిప్పింది, కావాలని డ్రిల్స్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు దాంట్లో వాళ్ళ చైనా వాళ్ళ పత్రికల్లో, చైనా వాళ్ళ టీవీలలో, అంతర్జాతీయ టీవీలలో చైనా చెప్పేది ఏంటి, మా భూభాగంలో విన్యాసాలు చేస్తున్నాం, మా సముద్రంలో విన్యాసం చేస్తున్నాం అంటే తద్వారా చైనాలో తైవాన్ భాగమని చెప్పే ప్రయత్నం, నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అది మళ్ళీ మరొకసారి ట్రంప్కి తెలుసు, ప్రపంచానికి తెలుసు. అయినా సరే, ఎందుకంటే చిన్న దేశం కాబట్టి తొక్కి పడేసేటటువంటి ఎత్తుగడ. వీళ్ళు చివరికి అక్కడ రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకుని తైవాన్లో చైనాకి అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని హాంకాంగ్ని ఎట్లా లాగేశారో అట్లా లాక్కుందామని చూశారు. కానీ అక్కడ ప్రజలు అసలు విషయం గ్రహించి చైనాకి వ్యతిరేకంగా ఉండేవాడు. చైనా అంటే నచ్చనోళ్ళని పాలకులుగా ఎన్నుకున్నారు. ఇప్పుడు అందుకని బలంతో ఏదో ఒకటి చేసి స్వాధీనం చేసుకుంటుందా. చైనా తైవాన్ని స్వాధీనం చేసుకోవడం అంటూ ప్రారంభిస్తే అంతర్జాతీయంగా చైనాని ఏకాకిని చేయటం అనేది ప్రారంభమవుతుంది.